ట్రేడింగ్‌లో చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? రాంగ్ డైరెక్షన్‌లో ఉన్న ట్రేడ్‌కి ఇంకా డబ్బులు యాడ్ చేసి దాన్ని యావరేజ్ చేయడం. నువ్వు అనుకుంటావు కొంచెం పొజిషన్ సైజు ఈ ప్రైస్‌లో పెంచితే యావరేజ్ అవుతుంది అని. కానీ నువ్వు చేస్తున్నదేంటి? యావరేజ్ కాదు. నువ్వు చేసిన తప్పుని మళ్ళీ నమ్ముతున్నావు. ఫస్ట్ ఎంట్రీ తప్పవుతుంది. మార్కెట్ నీకు ఆల్రెడీ ఇండికేట్ చేస్తుంది. ఒరే అబ్బాయి ఇది వర్కౌట్ అవ్వదు అని. కానీ నువ్వు వినవు. ఇంకో ఎంట్రీ తీసుకుంటావు, యావరేజ్ చేస్తావు. అది కాన్ఫిడెన్స్ కాదు, అది ఈగో. లాస్ పెరిగిపోతుంది, అకౌంటు చాలా బరువుగా మారుతుంది. అయినా కానీ నువ్వు ఇంకా లోపలే ఉంటావు, ఆ ట్రేడ్లోనే ఉంటావు, దాన్ని వదలవు. ఎందుకంటే ఇప్పుడే బయటకు వచ్చేస్తే మళ్ళీ తర్వాత రికవర్ అయితే మళ్ళీ బాధపడాల్సి వస్తుందని. చాలా చాలా అకౌంట్లు ఈ తప్పు చేసే జీరో అయిపోయేది. లాస్ వల్ల కాదు, లాస్ని పెంచుకుంటూ పోవడం వల్ల. ఇప్పుడు కన్యాకుమారి వైపు వెళ్తూ కాశ్మీర్ త్వరగా రీచ్ అవ్వాలి అని స్పీడ్ పెంచితే అది తెలివి కాదు, అది వెర్రితనం. ట్రేడింగ్లో కూడా అంతే. ట్రేడ్ అనేది రాంగ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు స్పీడ్ పెంచకూడదు, బయటికి రావాలి. దానికి ఇంకా నీ క్యాపిటల్ని యాడ్ చేయడం కాదు, స్టీరింగ్ యూటర్న్కి తిప్పాలి, డైరెక్షన్ మార్చాలి. సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్. థ్యాంక్ యూ.